మనల్ని నడిపించేవాడు ఒక కాపరి వలె నడిపిస్తాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే కాపరి అనేటప్పటికీ దావీదు ఆ కాపరి దగ్గర 2 ఆయుధాలు ఉంటాయని చెప్పాడు. ఏమన్నాడు? నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. కాపరి దగ్గర ఏముంటాయంటే 2 ఆయుధాలు ఉంటాయి. ఒకటి దుడ్డు కర్ర, రెండవది దండం. దుడ్డు కర్ర అంటే తెలుసు కదా, ఇంత లావుగా ఉంటుంది, సరుగుడు కర్ర అని చెప్పి అంటూ ఉంటారు. అంటే అలాంటి దుడ్డు కర్ర ఒకటి ఉంటుంది. అలాగనే ఒక దండం ఉంటుంది. దండం అంటే ఎలా ఉంటుందంటే గొడుగు కర్ర ఎలాగైతే ఉంటుందో అలా చిన్న వంకితో ఇలా గొడుగు కర్ర ఉంటుంది కదా, షెపర్డ్ స్టాఫ్ అని కూడా అంటూ ఉంటారు. అటువంటి దండము దుడ్డు కర్ర పట్టుకొని కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ 2 అంట దావీదును ఆదరిస్తున్నాయంట. అయ్యా నా కాపరి, నీ చేతిలో ఒక దుడ్డు కర్ర ఉంది, అది నాకు ఆదరణ కలుగుతుంది. అయ్యా నా కాపరి, నీ చేతిలో ఒక దండం ఉంది, అది నాకు ఆదరణ కలుగు చేస్తుంది. ఏంటా కంఫర్ట్ అని అంటే, నువ్వు నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నన్ను తినడానికి ఏ తోడేలు వచ్చినా సరే నీ చేతిలో ఉన్న దుడ్డు కర్ర నా మీదకి వచ్చిన శత్రువుని తరుముతుంది, చీల్చుతుంది. అదే నాకు ఆదరణ. మరి దండం ఏంటయ్యా? నేను ఒకళ్ళు తప్పిపోతే కూడా నువ్వు మంచి కాపరిగా నీ దండంతో నన్ను దండిస్తావు, నన్ను మళ్ళా పైకి లాగి నీ మార్గంలో మరలా నన్ను నడిపిస్తావు, అది నాకు ఆదరణ అని చెప్పి అన్నాడంట. హల్లెలూయా. సో దేవుడు మనల్ని దండించడం అనేది, మనల్ని కరెక్ట్ చేయడం అనేది ఆదరణ. ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డల్ని అదుపులో పెట్టకపోతే వారు మంచి తల్లిదండ్రులు కారని దేవుని యొక్క వాక్యం చెప్తాం. అందుకని కాపరి ఏం చేస్తాడంటే దండిస్తాడంట. అది నాకు ఎంతో ఆదరణ అని అంటున్నాడు. గొర్రెల కాపర్లు గొర్రెలను తీసుకొని వెళ్ళడం చాలా కష్టం. నిజంగా మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు రోడ్డు మీద మేకలను కానీ గొర్రెలను కానీ తీసుకొని వెళ్తూ ఉంటే, ట్రాఫిక్లో రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన బండికి అవి తప్పుకోవు, కానీ వాటన్నిటిని పక్కకు తప్పించి మనకి దారిస్తాడు. వాటిని ఎక్కడికి నడిపిస్తాడో ఏంటో మనకు అర్థం కాదు. కానీ గొప్ప విషయం ఏంటంటే, గొర్రెల కాపరి గొర్రెలను తోసుకొని వెళ్తూ ఉంటే అన్ని గొర్రెలు కాపరిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాయి, కానీ 1-2 గొర్రెలు ఎప్పుడు కాపరిని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఒక్క గొర్రె ఏం చేస్తుందంటే అన్నీ నడుస్తూ ఉంటుంది, ఆ తుప్పల్లోనికి ముండ్ల కంపల్లోనికి వెళ్ళి అది అక్కడ ఉంటూ ఉంటుంది. ఈ కాపరి 99 గొర్రెలను వదిలేసి దానికోసమే కష్టపడాల్సి ఉంటుంది. ఆ గొర్రెని మళ్ళీ లాగి ఒకటి కొట్టి నడిపిస్తూ ఉంటే అది మాట వినదు. 99 గొర్రెల్ని నడిపించడం ఒక ఎత్తు అయితే, ఆ ఒక్క గొర్రెని నడిపించడం చాలా కష్టం. అప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ఆ గొర్రెని తీసుకొని, ఇది మాట వింటలేదు, దీన్ని దండించి దారిలో తీసుకురావాలనుకొని దాని కాలు గిట్ట నోట్లో పెట్టుకొని కటక్కమని కొరికేస్తాడు. దానికి పిచ్చి కోపము నొప్పి వచ్చి కాపర్ని గట్టిగా గుద్దేయాలని అనుకుంటుంది. గట్టిగా తన వేదన లోపల బాధపడిపోద్ది, ఏంటి ఇలా కొరికేశాడు నా కాలు అని చెప్పి. అప్పుడు అది కుంటడం మొదలు పెడుతుంది. నడలేదు కదా, కుంటడం మొదలు పెడితే అయ్యో నడవలేకపోతుందని చెప్పి అప్పుడు దానికి ఆయిల్ రాసి దానికి మర్దన చేసి ఆ కాపరి ఏం చేస్తాడంటే గొర్రెను తన భుజం మీద పెట్టుకొని మోస్తూ ఉంటాడు. సో మిగతా గొర్రెలన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ యొక్క ఇప్పుడు దాకా తిరుగుబాటు చేసిన కాపరి గొర్రె దెబ్బ తిన్న తర్వాత భుజం మీద ఉంటుంది. అక్కడి నుంచి ఈ కాపరి ఏం చేస్తాడంటే ఈ గొర్రెని తీసుకొని ఎక్కడైతే పచ్చని గడ్డి ఉందో అక్కడ తీసుకెళ్ళి అలా దించుతాడు కింద. అక్కడ అలా కూర్చొని గడ్డి అంతా తినేస్తుంది. తిన్న వెంటనే మరలా దాన్ని భుజం మీద పెట్టుకుంటాడు. ఈ గొర్రెలన్నింటినీ నీళ్లు తాపించడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఈ కాపరి ఈ గొర్రె పిల్లని తీసుకొని ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడి గొర్రె పిల్లని దించుతాడు. అక్కడ దిగి ఆ నీళ్లు తాగుతుంది. మరలా గొర్రెల కాపరి తన భుజం మీద పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు దాన్ని నొప్పి తగ్గేంత వరకు కూడా దాన్ని అలా కాపరి మోస్తూనే ఉంటాడు. ఒక 10-15 రోజులకి దాని నొప్పి అంతా తగ్గిపోయినాక అప్పుడు ఆ గొర్రె పిల్లని కూడా ఆ మందలో వదిలేస్తాడు. వదిలేసినాక విచిత్రం ఏంటంటే అన్ని గొర్రెలు పరిగెడుతూ ఉంటాయి, కానీ కాపరి ముందు ఈ ఒక్క గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే అక్కడి నుంచి కాపరికి కాలు ఉంటుంది చూసారా, దీన్ని రాసుకొనే నడుస్తూ కాపరి కాసి చూస్తే ఇలా నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే 15 రోజులు ఆ కాపరి యొక్క ప్రేమ ఆ గొర్రె చూసింది కనుక కాపరిని వదలకుండా వెంబడించడం మొదలు పెడుతుంది. సో అంత మంచి కాపరిని మనం కలిగి ఉన్నాం. అందుకే అంటున్నాడు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. కనుక దేవుడు ఎలా నడిపిస్తాడు అంటే కాపరి వలె నడిపిస్తాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తాం. సో కనుక దేవుని చేత నడిపించబడుట అనేది ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి ఆలోచించండి. రైట్.